హాయ్ అండి. అందరికీ గోల్డెన్ టెంపుల్ అనగానే అమృత్సర్‌లో ఉన్న గోల్డెన్ టెంపులే గుర్తొస్తుంది. కానీ 2007లో చెన్నైలోని శ్రీపురంలో ఈ గోల్డెన్ టెంపుల్ కట్టించారంట. ఇప్పుడు మనం చూస్తున్నది గోల్డెన్ టెంపుల్ మెయిన్ గేటు. మెయిన్ గేట్ ముందొచ్చేసి ఇట్లా వినాయకుడి విగ్రహం ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి మనల్ని అలో చెయ్యరు. పక్కన ఇంకో గేట్ ఉంటుంది. అక్కడి నుంచి మాత్రమే భక్తులు వెళ్ళాలి. ఒకవేళ వీఐపీలు ఎవరైనా వస్తే ఈ గేట్ నుంచి అలో చేస్తారేమో. మామూలుగా ఎప్పుడు ఆ గేట్ అయితే ఓపెన్ అయితే ఉండదు. ఇది మామూలుగా దర్శనానికి వెళ్ళడానికి ఎవరైనా వెళ్ళాల్సిన దారైతే ఇదే. ఇక్కడ నుంచే మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. అక్కడ మనం దర్శనానికి టికెట్లు తీసుకొని లోపలికెళ్ళాలి. ఇక్కడ దర్శనానికి 3 రకాల దర్శనాలుంటాయి. ఫ్రీ దర్శనం ఒకటి, 150 రూపీస్ దర్శనం ఒకటి, 300 రూపీస్ దర్శనం ఒకటి ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి చెన్నైలోని వెల్లూరు డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. ఈ టెంపుల్ కట్టడానికి మొత్తం 100 ఎకరాల ప్లేస్‌లో ఉంటుందంట. కానీ మనకి టెంపుల్ నిర్మించడానికి 1500 కేజీల గోల్డ్ వాడారంట. మొత్తం గోల్డ్‌తోనే ఉంటుంది. కనబడుతుంది కదా టెంపుల్. అది మొత్తం గోల్డ్‌తోనే చేశారంట. అమ్మవారి విగ్రహం మాత్రం గ్రానైట్ రాయితో చేసి దాని మీద బంగారపు తొడుగు వేశారంట. ఇక్కడికి ఎక్కువ మంది తిరుపతికి దేవుని చూడడానికి వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారనమాట. అంటే కాణిపాకం చూసుకొని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసి వెళ్తారు. మనకి తిరుపతి నుంచి జస్ట్ 134 కిలోమీటర్స్ దూరంలోనే మనకి గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. మనము టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత 1.5 కిలోమీటర్ నడిస్తేనే మనం అమ్మవారిని చూడగలము. అంటే అక్కడ నారాయణీ దేవి అమ్మవారు ఉంటారు. మనం వెళ్ళే దారి వచ్చేసి స్టార్ ఆకారంలో ఉంటుంది. ఎవరైనా సరే ఆ దారెమ్మటే వెళ్ళాలి. ఫ్రీ దర్శనం వాళ్ళైనా ఎవరైనా సరే. కానీ టెంపుల్ మాత్రం చీకటి పడిన తర్వాత లైటింగ్ పెట్టి చాలా అందంగా ఉంటుంది. డేలో చూడడం కన్నా మనం ఈవినింగ్ టైంలో చూస్తే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందనమాట. చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతాము మనం అది చూడడానికి. లోపలికి 1.5 కిలోమీటర్ నడవాలని చెప్పాను కదా! మనం వెళ్ళే దారి మొత్తం భగవద్గీత, ఖురాన్‌కి సంబంధించిన వాక్యాలన్నీ రాసుంటాయి. అవన్నీ చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఆ 1.5 కిలోమీటర్ మొత్తం అన్ని చిన్న చిన్న స్టాల్స్ పెట్టుంటాయి. అవన్నీ ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు తయారు చేసిన ఫుడ్ ఐటెమ్స్, ఇంకా పూజా ఐటెమ్స్ అవి ఉంటాయి. హ్యాండ్లూమ్స్ కూడా ఉంటాయి. శారీస్ అవి. అక్కడే కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు మనం. నేనక్కడ గమనించిన విషయం ఏంటంటే స్టాల్స్‌లో మొత్తం లేడీసే వర్క్ చేస్తారు. ఇంకా జెంట్స్ అంటే వాచ్‌మెన్స్ వాళ్ళే కనబడ్డారు గానీ, వర్క్ చేసే వాళ్ళెవరు నాకు జెంట్స్ కనబడలే. మొత్తం అన్ని షాప్స్‌లో లేడీసే ఉన్నారు. ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ గర్భగుడి చుట్టూ వాటర్ ఉంటాయి. ఈ టెంపుల్‌కి ఇదే ప్రత్యేకత అనమాట. గర్భగుడి చుట్టూ వాటర్ ఉంటాయి. ఒక 10 అడుగుల లోతుంటాయంట వాటరు. చుట్టూ ఉంటాయి. ఆ వాటర్ దాటుకొనైతే ఎవరు వెళ్ళలేరు. లోపలికి వెళ్ళడానికి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇది మెయిన్ గేట్ నుంచి మనం దర్శనానికి వెళ్ళడానికి ఈ గేట్‌కి ఇంత దూరం ఉంటుందనమాట. ఈ మధ్యలో వెహికల్స్ అన్నీ తిరుగుతున్నాయి కదా! మెయిన్ రోడ్ మీదే ఉంటుంది టెంపుల్ వచ్చేసి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.